సారీ ఐ మీన్ కన్నప్ప రియల్ స్టోరీని చాలా బాగా చూపించారు. నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది. కాకపోతే సినిమా 1.5 అవరే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి. సో అదొక్కటి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్ నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ, అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది. సో నాకు అది అంతగా ఎక్కలేదు. ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ సీజీ ఐ మీన్ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 35 మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ ఐ మీన్ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు. ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు. కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్నోళ్ళంతా ఫోన్లు లేపు పట్టుకోరు, అంతా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకు వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. చివరిగా ఒకటే మాట, కమ్ టు థియేటర్స్, వాచ్ గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. కట్టప్ప కాదు కన్నప్ప. 3 కళ్ళు తెరిచి ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప 2 కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో, ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో, అర్జునుడు ఎవరో తిన్నాడు ఎవరో కన్నప్ప ఎవరో సినిమా చూడండి. కళ్ళు మూసుకుపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. బూతులు అంటున్నారు, ఓన్లీ ప్రభాస్ అంటున్నారు. సినిమా అంతా బాగుంది, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, డ్యూయెట్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. ఆ డ్యూయెట్స్లో వల్గారిటీ ఏం కనపడదు, సరదాగానే ఉంటుంది, సరసంగానే ఉంటుంది. పిల్లలు పెద్దలు చూడొద్దనండి, ఎందుకు చూడొద్దు, అంత మంచిగానే సాంగ్స్. ప్రకృతి చూపించే సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది, మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది. మోహన్ లాల్ పాత్ర కోసం చూడండి, అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి. రుద్రుడు ఎందుకు వస్తాడు, రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాడిని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు, ఆ రాయి మొక్కే ముందు తన స్నానం ఎలా చేశాడు, బిల్వపత్రాలు ఎలా సమర్పించాడు, కొబ్బరికాయ ఎలా కొట్టాడు, పూజ ఎలా చేశాడు, ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా మంచి మూవీ వచ్చింది. విష్ణు హిట్ కొట్టిండు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు. మ్యాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది సినిమాలో.